నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రపంచంలో అతిపెద్ద క్రీడా ఈవెంట్ ఒలింపిక్స్ జరగడానికి ఇంకా కొద్ది రోజుల సమయమే ఉంది. ఈ విశ్వ క్రీడల్లో భారతదేశం నుంచి మొత్తంగా 117 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. తెలంగాణకు చెందిన ఇషా సింగ్ కూడా పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు బయలుదేరింది. ఫ్రాన్స్ వెళ్లడానికి ముందు సీఎం రేవంత్ రెడ్డిని కలిసింది, శుభాకాంక్షలు అందుకుంది. పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనే ఇషా సింగ్ 10 మీటర్ల పిస్తోల్ విభాగంలో పోటీ పడనుంది. పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనడానికి వెళ్లే ముందు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా సీఎం ఆమెకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. గతంలో ఎన్నో అంతర్జాతీయ వేదికపై భారత జెండాను రెపరెపలాడించిన ఇషా సింగ్ ఒలింపిక్స్ లో కూడా సత్తా చాటాలని భారత క్రీడాభిమానులు ఆకాంక్షిస్తున్నారు. విశ్వ క్రీడా సంబరం ఒలింపిక్స్ ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది. పారిస్ వేదికగా అంగరంగ వైభవంగా క్రీడలు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎప్పట్లాగానే ఎన్నో ఆశలతో భారత బృందం కూడా ఒలింపిక్స్ కు సిద్ధమైంది. ఈసారి ఇండియా నుంచి 117 మంది అథ్లెట్స్ ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొంటున్నారు. ఇందుకు సంబంధించిన జాబితాకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం కూడా తెలిపింది. అథ్లెట్స్ తో పాటు 140 మంది సహాయక సిబ్బంది అధికారుల బృందం కూడా పారిస్ కు వెళ్లనుంది. ఇందులో 72 మంది ఖర్చులను ప్రభుత్వం భరించనుంది. నిబంధనల ప్రకారం సహాయక సిబ్బంది సంఖ్య 67 మించకూడదు. దీంతో 5 వైద్య బృందం, సహాయక సిబ్బంది 67 మందికి ప్రభుత్వం ఖర్చులు భరించనుంది. భారత అథ్లెట్స్ బృందంలో 29 మంది ఉండగా 11 మహిళలు, 18 మంది పురుష క్రీడాకారులు ఉన్నారు. షూటింగ్ టీంలో 21, హాకీ జట్టులో 19 మంది ఉన్నారు. టేబుల్ టెన్నిస్ విభాగంలో 8 మంది, బ్యాడ్మింటన్ విభాగం నుంచి 7 మంది వెళుతున్నారు. వీరితో పాటు రెజ్లింగ్, ఆర్చరీ, బాక్సింగ్, గోల్ఫ్, టెన్నిస్, స్విమ్మింగ్, సెయిలింగ్, ఈక్వెస్ట్రియన్, జూడో, రోయింగ్, వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఒక్కొక్కరు పోటీ పడుతున్నారు. 2021లో జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించిన భారత్ అథ్లెటిక్స్ లో సువర్ణ అధ్యాయాన్ని లిఖించిన నీరజ్ చోప్రా మరోసారి భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్నాడు. బ్యాడ్మింటన్, బాక్సింగ్, రెజ్లింగ్ లోనూ పతకాలు ఆశలు రేపుతున్న క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. భారత బృందానికి చెఫ్ దే మిషన్ గా షూటర్ గగన్ నారంగర్ నియమింపబడ్డారు. ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో భారత తరపున టేబుల్ టెన్నిస్ ఆటగాడు శరత్ కమల్ తో పాటు మహిళా స్టార్ షట్లర్ పివి సింధు పతాకధారిగా వ్యవహరించనున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.